తిమ్మాయిగూడ రెండు పడకల గదిలో సమస్యలపై స్థానిక శాసనసభ్యులను ఆశ్రయించిన తిమ్మాయిగూడ రెండు పడకల గది వాసులు వివరాల్లోకి వెళ్తే స్థానిక సమస్యల పరిష్కారానికై మాజీ కార్పొరేటర్ గారెల శ్రీనన్నను కలిసి సమస్యలు తెలియచేయగా తాను స్పందిస్తూ స్థానిక శాసనసభ్యులు ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి తిమ్మాయిగూడ రెండు పడకల గదులలో నివసిస్తున్న వారి సమస్యల పరిష్కారం గురించి మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే స్పందిస్తూ పెద్దాంబర్పేట్ మున్సిపల్ కమిషనర్కి తెలిపారు. ఖాళీలో ఉన్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని నాకు వివరాలు ఇవ్వాలి అని కమిషనర్ని ఆదేశించడం అయింది. వారం 10 రోజుల్లో సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చినందుకు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డికి మరియు గ్యారెల శ్రీనుకి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తిమ్మాయిగూడ 2 BHK వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాకున్న సమస్యల పట్ల ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారి నివాసానికి వచ్చి మా సమస్యల పట్ల వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ మాకున్న సమస్యలు వాటర్ మరియు డ్రైనేజ్ మరియు చెత్త డంపింగ్ బస్ ఫెసిలిటీ రవాణా సౌకర్యం వీటి పలు సమస్యల విషయంలో మనము మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిపై మనకు సానుకూలంగా స్పందిస్తూ ఆయన మన కాలనీ కూడా అతి త్వరలో వస్తానని మాట ఇచ్చారు. మనకున్న సమస్యలు తీర్మానం చేస్తానని కూడా మనకు చెప్పారు. కాబట్టి ఇటు విషయం మనకు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొచ్చిన స్థానిక కార్పొరేటర్ గ్యారెల శ్రీనన్న గారికి మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో మనకు తీసుకొచ్చి మన సమస్యల పట్ల ఆయనకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా వారు కూడా స్పందించడం జరిగింది. కాబట్టి ఇటు కార్యక్రమానికి వచ్చిన మా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ మేము తిమ్మాయిగూడ డబుల్ బెడ్రూమ్ అసోసియేషన్ నుంచి మన ఇబ్రాహీంపట్నం శాసనసభ్యుడైన మల్రెడ్డి రంగారెడ్డి సార్ని కలవడానికి వచ్చినాము. మా డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేకమైన సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిగా వచ్చేసి వాటర్ సమస్య. 832 కుటుంబాలకు తగిన వాటర్ సదుపాయం లేదు అక్కడ. మరియు ఇంకేందంటే 4 లిఫ్టులు ఉన్నాయి, కానీ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏది హ్యాండ్ ఓవర్ చేయలేరు. కాపర్ వైర్ లేవు, చాలా ఇబ్బంది అయింది. ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే స్ట్రీట్ లైట్స్ లేవు. స్ట్రీట్ లైట్ లేక అక్కడ ఏమంటే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్కడ స్థానికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. స్ట్రీట్ లైట్స్ అడిగినాము. ఇంకేంటంటే రాత్రిపూట పోలీస్ పికెటింగ్ కావాలని ఇట్లా ఎమ్మెల్యే సార్కి మేము రిక్వెస్ట్ చేసినాము. అతను దృష్టికి తీసుకెళ్లిన ప్రతి సమస్యను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కారం చేస్తానని మాకు ఇట్లా ఒక వాగ్దానం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా కార్పొరేటర్ గారు శ్రీనన్న గారు ప్రాధాన్యత వహించి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ముందుండి నడిపించిండు. ఈ అన్ని కార్యక్రమాలు ఏమైందంటే సక్సెస్ఫుల్గా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతామని మేము నమ్ముతూ బెనిఫిషియర్స్కి ఇట్లా మంచి ఏమంటే అది సహాయ సహకారాలకు ఇట్లా మేము అందిస్తామని తెలియజేస్తూ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. తిమ్మాయిగూడ డబుల్ బెడ్రూమ్ అసోసియేషన్ నుంచి వచ్చినామండి. మాకు ప్రాబ్లం ఉండే బస్ ప్రాబ్లం, అట్లనే ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం, లిఫ్ట్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మాకు బెనిఫిషియర్లు దగ్గర 800 మంది బెనిఫిషియర్ నుంచి దగ్గర 300 మంది బెనిఫిషియర్లు వచ్చారు. వాళ్ళకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి మన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి సార్కి కలవడానికి వచ్చినాం. అది సార్తో మాట్లాడినాం. సార్ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నారు. ఓ 2-3 డేస్లో మన 4 బ్లాక్ నుంచి దాసన్న, మల్లన్న గారు, రమేష్ అన్న, సీనన్న, మళ్ళా నర్సింగ్, అందరు రామచందర్ అన్న, అందరం కలవడానికి వచ్చినాం. సార్ మంచిగానే రెస్పాన్స్ ఇచ్చింది. మాకు 100% ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఇది బెనిఫిషియర్కి ఎంత తొందరగా మేము వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత మంచిదని మేము కోరుకొని అందరం 4 బ్లాక్ నుంచి ప్రెసిడెంట్ వచ్చి ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది. तिम्माईगुड़ा डबल बेडरूम से हम लोग आए हुए हैं। 2 दिन पहले हम लोग जो है ना कॉर्पोरेटर सर के पास गए थे। कॉर्पोरेटर सर अपॉइंटमेंट लेके एमएलए साहब के पास आज हमको बुलाए। आज हम लोग आके यहाँ पे हमारे को जो प्रॉब्लम्स है वहाँ पे रहने के लिए, बस का प्रॉब्लम, स्ट्रीट लाइट का प्रॉब्लम, पानी का प्रॉब्लम, कचरे का प्रॉब्लम और जो है सो पेट्रोलिंग पुलिस के लिए प्रॉब्लम, लाइट का प्रॉब्लम, ये जो सब चीज़ें हैं हम लोग जो है सो ना हमारे नज़र में रख के एमएलए साहब को आज बोले। एमएलए साहब बोले 1-2-3 दिन में जो है सो कमिश्नर साहब को भी जाके पूरा चेक कराएंगे, क्या चीज़ की ज़रूरत है, हमारे से जो होता हम लोग आप लोगों को प्रोवाइड करेंगे बोल के एमएलए साहब हमको भरोसा दिए।
ठीक है ना। आप लोग भी कॉर्पोरेट बेनिफिशियरी साहब का भी सपोर्ट होना जरूरी है। एमएलए साहब बोले सब जने मिलके करके रहना है, वहाँ पे एक दूसरे को समझ के करके रहना है, तो अच्छा रहता है, सोसाइटी को अच्छा रखना है।